ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయ సాధకుడు చెంచు రామయ్య వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత నీటి పోరాటానికి నాంది పలికిన వ్యక్తి చెంచు రామయ్య అని కొనియాడారు. గండిపాలెం జలాశయం సాధన కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. అలాగే సోమశిల ప్రాజెక్టు జలాలు వింజమూరు చెరువుకు చేరడంతో ఉదయగిరి ప్రాంతానికి సోమశిల జలాల రాక మొదలైందని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి వల్ల ప్రాంతంలోని సాగునీటి పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 20 నుంచి గండిపాలెం జలాశయంకు సంబంధించిన ఎడమ కుడి ప్రధాన కాలువలను స్వయంగా పరిశీలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పరిశీలన ద్వారా కాలువల స్థితిగతులను అంచనా వేసి అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చంచల్ బాబు యాదవ్, మండల కన్వీనర్ బయ్యన్న, ప్రాజెక్టు చైర్మన్ వెంకట సుబ్బయ్య, టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు రియాజ్, అలాగే పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ ఇక్కడ స్థాపించడం జరిగింది, నిర్మించడం జరిగింది. వారు ఆ రోజున అంటే 50 ఏళ్ల క్రితం నీటి పోరాటానికి నాంది పలికారు. ఆయన చేసిన పోరాట ఫలితంగా ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది. 1.8 టీఎంసీ తోటే దాదాపు 16,000 ఎకరాల ఆయకట్టు ఈరోజున ఈ ప్రాజెక్ట్ ఉంది. వారు చేసిన పోరాటం స్ఫూర్తి అప్పటి నుంచి కనుక కంటిన్యూ అయ్యిందంటే తర్వాత జరిగిన 50 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గం పరిస్థితి వేరేగా ఉంటుంది. రైతులకు ఉపయోగపడుతున్న ప్రాజెక్టు కానీ, కనీసం లక్షల జీతాలు ఇచ్చింది కానీ, ఒక కాలువ పూర్తి తీసుకుంది కానీ బాగుంది. దాని మూలంగా మనకి ఎక్కువ వచ్చాయి. ప్రభుత్వంలో ఈ కాలువలన్నీ రిపేర్ చేసుకోవాలంటే మనకి ఎక్కువ మన మీద పద్ధతి ఎక్కువపడి మనం డబ్బులు తీసుకోవాలి. మన గవర్నమెంట్ రాగానే కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచన ఎక్కువ చేసి 15 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు కాలువలు పూర్తి చేసుకుంటే ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలి. వెలుగుంటపై మండలం కానీ, మన ఉదయగిరి మండలం కానీ లక్షలకి జీతాలు ఇచ్చే పరిస్థితి. ఈ 22 నెలల్లో దాదాపు 1.5 లక్షలు కేవలం ఈ ప్రాజెక్టు మనం శాంక్షన్ తెచ్చుకోవడం ఇంకా చాలా అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తెలియజేస్తున్నాను.